ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా గారి షార్ట్ వీడియోస్కి మీ సపోర్ట్ చాలా వస్తుందండి. అందరికీ చాలా థ్యాంక్ యూ. అలాగే బాబా గారి లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో చూసేద్దామండి. తల్లి, నీతో మాట్లాడడానికి వచ్చాను. ఒక 2 నిమిషాలు కేటాయించి నా సందేశాన్ని విను బిడ్డ. నువ్వు తప్పకుండా సంతోషిస్తావు తల్లి అని బాబాగారు చెప్తున్నారండి. ఇక సాయి మాటలో మనం వినేద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ కూడా చేయండి. ఇక సందేశం వినేద్దామా అండి. తల్లి, నువ్వు ఇలాంటి సందేశాన్ని వినాలని చాలా రోజుల నుంచి తపన పడుతున్నావు. ఈరోజు నీ కోరిక తీరబోతుంది. అది జరుగుతుందా లేదా అని ఎప్పటినుంచో ఆలోచిస్తూ ఉన్నావు. ఇక చాలు తల్లి, ప్రతి ఒక్కరికి వాళ్ళ టైం రావాలి అని చెప్తున్నాను కదా. ఇప్పుడు నీ టైం రానే వచ్చింది. ఇక నీ కన్నీళ్ళు, నీ ఆలోచనలు, నీ బాధలు అరకట్టడానికి సమయం అయితే వచ్చింది తల్లి. చేస్తున్న కృషి ముందుకు సాగడం లేదు అని బాధగా ఉంది కదా బిడ్డ. నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఓపికగా, శ్రద్ధ, సబురితో చేస్తున్నావు. కుటుంబానికి నీ వంతు సాయం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. నీ జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకో, దాని గురించి పని చేయి. అంతే తప్ప ఎవరో ఏదో అన్నారు అని నేను ఏళన చేస్తున్నానని బాధపడకు బిడ్డ. వాళ్ళకి సమాధానం నేను ఇస్తాను. నువ్వు చేసే పనిలో వాళ్ళు పోటీ పడలేరు, వాళ్ళు చేరలేరు. ఎందుకంటే నిన్ను చేరే శక్తి వాళ్ళకి లేదు కాబట్టి మాటలతో వేస్తున్నారు కదా బిడ్డ. నీ పనిని ఆటంకం చేయాలని చేస్తున్నారు. అయితే త్వరలో ఒక పెద్ద శుభకార్యం అయితే చేయబోతున్నావు. వరుసగా శుభకార్యాలు అయితే నీ ఇంట జరగబోతున్నాయి. ఆ సమయం రానే వచ్చింది బిడ్డ. నా ఆశీస్సులు ఎప్పుడు నీకు, నీ కుటుంబానికి ఉంటాయి అని మర్చిపోకు తల్లి. నీకు శుభాకాంక్షలతో పాటు శుభవార్త కూడా చెప్తాను. ఈరోజు నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు దక్కుతుంది. నీ వృత్తిలో మార్పు వస్తుంది అమ్మా. వ్యాపారంలో ఆదాయం కూడా నువ్వు కోరినట్టు వస్తుంది తల్లి. ఇప్పటి వరకు కుటుంబంలో ఏ శుభకార్యం చేయలేదు అని బాధపడుతున్నావు కదా బిడ్డ. మొదటిగా నీ సొంత ఇల్లు కళ నెరవేరుతుంది బిడ్డ. నువ్వు నీ కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటావు తల్లి. నీ కళ తీరుతుంది బిడ్డ. ఇంకా రెండోది, నీ బిడ్డ వివాహం గురించి చాలా రోజుల నుంచి నాతో చెప్పుకుంటున్నావు కదా బిడ్డ. ఇప్పుడు నీ శుభవార్త వచ్చింది అమ్మా. అబ్బాయి ఎలాంటి వాడు అని మంచి సంబంధం అయితే బాబా అని ప్రతిరోజు నువ్వు, నీ కుటుంబం అంతా నన్ను వేడుకుంటున్నారు కదమ్మా. ఇక చెప్తున్నాను విను తల్లి. నువ్వు చాలాసార్లు నా దగ్గర బాధపడ్డావు కదా బిడ్డ. సాయి నా బిడ్డ కుటుంబం గురించి ఆలోచించి చదువు మధ్యలోనే వదిలేసింది. మా కోసం ఉద్యోగం చేసింది. ఇప్పుడు కనీసం సంబంధమైన మంచిది రావాలి అని పంపించాను కదా తల్లి. నా భక్తుడిని నీ ఇంటి అల్లుడుగా సంబంధం పంపించింది నేనే. నన్నే నువ్వు అడుగుతున్నావా? నవ్వొస్తుంది బిడ్డ. అంతా మంచిగా జరుగుతుంది. నీ బిడ్డకి గొప్ప జీవితం ఉంది. పెళ్లి చేసుకొని విదేశాలకు కూడా వెళ్తుంది తల్లి. నీ బాధలు అన్నీ తీరుతాయి. ఈ చిన్న పరిహారం నీ బిడ్డతో చేపించమ్మా. రేపు బుధవారం కదా తల్లి. బుధవారం రోజు విఘ్నేశ్వరికి ఒక్క పూజ చేయి తల్లి, అన్నీ తీరిపోతాయి. రేపు విఘ్నేశ్వరి మందిరానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసి మనసులో కోరికని కోరుకొని విఘ్నేశ్వరితో నీ బాధను చెప్పుకొని అక్కడ ఉన్న పంతులు గారికి తెల్లపప్పు దానం చేయమని చెప్పు తల్లి. పప్పు ఏదైనా చెయ్యొచ్చు, అది మీ ఇష్టం. దానం చేసి పంతులు గారికి పప్పు దానం చేసి ఆశీర్వాదం తీసుకో. ఎవరితో మాట్లాడకుండా ఇంటికి రావాలి తల్లి. ఈ పరిహారం మీ ఇంట్లో ఎవరైనా చేయొచ్చు తల్లి. నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. నమ్మకంతో చేయి బిడ్డ అని బాబాగారు మనతో చెప్తున్నారండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. రేపు బుధవారం కదా, విఘ్నేశ్వరుని గుడికి వెళ్ళి తెల్లపప్పు ఏదైనా పంతులుగారికి దానం చేసి
పంతులు గారి ఆశీస్సులు తీసుకొని ఎవరితో ఇంటికి రావాలండి. ఇలా చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.